న్యూజిలాండ్తో 5 టీ20ల సిరీస్లో హ్యాట్రిక్ విజయాలతో జోరు కనబర్చిన టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా జరిగిన 4వ టీ20లో సమిష్టిగా రాణించిన న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఈ ఓటమితో టీమిండియా బలహీనతలు బయటపడ్డాయి. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 తిరువనంతపురం వేదికగా శనివారం జరగనుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి మ్యాచ్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్లో దారుణంగా విఫలమైన సంజు శాంసన్ తన హోమ్ టౌన్లో చెలరేగి ఫామ్ అందుకుంటాడా లేక వైఫల్యాన్ని కొనసాగిస్తాడా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆఖరి టీ20లోనూ శ్రేయస్ అయ్యర్కు నిరాశ ఎదురుకానుంది. టీ20 ప్రపంచ కప్ జట్టులో భాగంగా ఉన్న ఆటగాళ్లందరినీ ఆడించాలి అనే ఉద్దేశంతోనే ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే అయ్యర్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు. 4వ టీ20కి దూరమైన ఇషాన్ కిషన్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వరుసగా 2 మ్యాచ్లు ఆడిన జస్ప్రీత్ బుమ్రాకు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా విశ్రాంతి ఇవ్వచ్చు. ఒకవేళ అతన్ని కొనసాగించాలి అనుకుంటే హర్షిత్ రాణాపై వేటు పడుతుంది. 4వ టీ20లో రాణా ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. మరోసారి ఎక్స్ట్రా బౌలర్తో ఆడాలనుకుంటే మాత్రం 3 పేసర్లు బరిలోకి దిగుతారు. వరుసగా 3 మ్యాచ్లు ఆడిన కుల్దీప్ యాదవ్కు ఆఖరి టీ20 నుంచి విశ్రాంతి కల్పించవచ్చు. అక్షర్ పటేల్ గాయంతో దూరం అవడంతో జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ వరుసగా 3 మ్యాచ్లు ఆడాడు. గత 2 మ్యాచ్లకు దూరంగా ఉన్న వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ స్థానంలో బరిలోకి దిగుతారు. రవి బిష్ణోయ్ను తప్పించాలి అనుకుంటే కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగుతారు. ఆఖరి మ్యాచ్ కు కూడా అక్షర్ పటేల్ దూరం కానున్నాడు. వరుసగా 4 టీ20లో విఫలమైన సంజు శాంసన్ కు తన హోమ్ గ్రౌండ్ లో ఆఖరి అవకాశం ఇవ్వనున్నారు. ఈ మ్యాచ్ లో రాణించకపోతే సంజు శాంసన్ తుది జట్టులో చోటు కోల్పోవడం ఖాయం. మిగతా బ్యాటింగ్ కాంబినేషన్ లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. సంజుకు జతగా అభిషేక్ శర్మ ఆడనుండగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే మిడిల్ ఆర్డర్ లో ఆడనున్నారు. హార్దిక్ పాండ్యా తన ఫినిషింగ్ టచ్ చూపించాల్సిందే. అటు ప్రపంచ కప్ కు ముందు ఇదే చివరి మ్యాచ్ కావడంతో కివీస్ కూడా తమ కాంబినేషన్ పై ఫోకస్ పెట్టింది.